2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంత సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఖరారైన పంచాంగ ముహూర్తాన్ని రద్దు చేసి ఆగమ శాస్త్రం ప్రకారం దైవ ముహూర్తాన్ని నిర్ణయించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లను ప్రారంభించిందని, జూన్ 26 నుంచి జూలై 7, 2027 వరకు పుష్కరాలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిందని వార్తలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశానికి ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు, సెక్యులర్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంత సమావేశానికి ఇచ్చేసినట్టు పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి రాజమండ్రి పుష్కరాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్వహిద్దామని ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దాని మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచనలు చేస్తూ గత అనేక సందర్భాల్లో అనేక విజ్ఞాపన పత్రాలు పెట్టాం. దాని మీద సరిగా స్పందించకపోగా సరైనటువంటి రిప్లై కూడా లేదు. అందుకని ఈ మధ్య ఒక 10 days బ్యాక్ ఒక లేఖ కొన్ని వినతుల్ని పొందుపరుస్తూ ఒక లేఖని రాయడం జరిగింది. ఆ లేఖ మొదటి సారాంశం ఏంటంటే, త్రయంబకంలో మొదలైనటువంటి గోదావరి అంతర్వేది దగ్గర ముగుస్తుంది. అందుకనే ఈ గోదావరి జలాలు పవిత్ర పుష్కర స్నానాలు కోనసీమ ప్రజలు కూడా ఆచరించే పుణ్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా సంయుక్తంగా ఈ గోదావరి పుష్కరాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలి. ఎందుకంటే కోట్లలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనాలు ఉన్నాయి. దీన్ని ఈ 3,000 కోట్ల రూపాయలు రాజమండ్రిలో ఉన్నటువంటి రేవుల చుట్టూ తిప్పేసి మమా అనిపించేసి డబ్బుని దుర్వినియోగం చేయడం అనేది మంచి పరిణామాలు కావు. లాస్ట్ టైం పుష్కరాల్లో కూడా అలాగే జరిగింది. అదే ఇంకొక మరో విషయం ఏంటంటే, ఈ రాజమండ్రిలో గోదావరి జలాలని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నటువంటిది, ఈ వాయు కాలుష్యం ద్వారా ప్రజల ఆరోగ్యాలని పాడు చేస్తున్నటువంటిది పేపర్ మిల్లు, మా ఏపీ పేపర్ మిల్లు. దాన్ని 3 నెలల ముందుగా, పుష్కరాలకు 3 నెలల ముందు ఖచ్చితంగా నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి 2వ అంశంగా చెప్పాం. ఆ పుష్కరాల అనంతరం తెరుచుకోమనండి. అదేవిధంగా రాజమండ్రికి సుమారు 2,000 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ చరిత్ర పుటల్లో రాజమండ్రి అని చరిత్ర పుటల్లో ఉంది. ఎందుకంటే రాజమండ్రికి మకిలి పట్టించినటువంటి చరిత్ర ఏదైనా ఉంది అంటే రాజరాజ నరేంద్రుని కాలమే. రాజరాజ నరేంద్రుని కాలంలో అసాంఘిక చరిత్రని ఈ రాజమండ్రిలో కొంతమంది సమాచారాన్ని సేకరించడం విఫలమై 2015 పుష్కరాల సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ వేదికగా రాజమహేంద్రవరం సరైనటువంటి సమాచారం లేకుండా రాజమండ్రికి వరం అని ప్రకటించేటటువంటి అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. ఇదొక చారిత్రక నేల, సాహితీ నేల. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ రాజమండ్రిలో ఎంతో వీరులు నడిచినటువంటి ఈ గడ్డనే ఈరోజు వరం అనే ఒక ఓడ తగిలించి ఇక్కడ మమ్మల్ని సూదులు కూర్చున్నట్టు ఉంది గోదావరి ప్రాంత వాసులు అందరికీ కూడా. కానీ ఈ చరిత్ర పటంలో ఉన్నటువంటి రాజమండ్రి అనే రెండిట్లో ఏదో ఒకటి ఈ పుష్కరాలు వేదికగా అదే ఆర్ట్స్ కాలేజీలో ఖచ్చితంగా ప్రకటన చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞాపన చేశాం. ఫైనల్గా ఏంటంటే ఆ భారీ బడ్జెట్, ఎందుకంటే గత పుష్కరాల్లో కూడా డబ్బులు చాలా వరకు దుర్వినియోగం అయినాయి. పాలనాపరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని ప్రణాళికాబద్ధమైనటువంటి అవకతవకల మూలంగా అనేక అపశృతులు జరిగినాయి. అందుకని కొన్ని సూచనలు చేస్తూ ఈ సీసీ ఫుటేజీలు సిస్టము ఏ విధంగా ఉండాలి. అలాగే మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఆయన సారథ్యంలో నిర్వహించాలని చెప్పి ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేశాం. ఎందుకంటే అంత భారీ బడ్జెట్, ఆ డబ్బు ఎందుకు ప్రజాధనం, ఇది ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇవన్నీ మీరు మీ ఒంటెత్తి పోకడగా చేయకుండా అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కొన్ని విజ్ఞాపనలతో ఒక లేఖ రాయడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్సీ విధి విధానాలు, సెక్యూరిటీ మెజర్స్, ఇలాంటివన్నీ వాటి మీద మేము కొన్ని సజెస్ట్ చేసాం. దీని మీద
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించి మాకు తెలియపరచాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ లేఖలో కూడా తెలియజేశాం. అదేవిధంగా ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైనటువంటి మార్గాలు కూడా మేము ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా పుష్కరాలని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజానీకం అందరూ కూడా ఏకతాటి మీదకి రావాలని చెప్పి ఇది రాజమండ్రి పుష్కరాలుగా, గోదావరి పుష్కరాలుగా రాజమండ్రి కేంద్రంగా జరుగుతుంది కాబట్టి ఉభయ గోదావరి, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ప్రజలు భాగస్వామ్యంతో ఈ పవిత్రమైనటువంటి ఈ కార్యాచరణని దిగ్విజయంగా నిర్వహించాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఒక ప్రధాన అపశృతి ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు పుష్కరాలంటే దైవ కార్యక్రమం. ఇది ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఒక దైవ కార్యక్రమానికి ఏదైనా సరే శాస్త్ర ప్రకారం పంచాంగ ముహూర్తాలు పెట్టకూడదు. ఆగమ శాస్త్ర ప్రకారం ముహూర్తం నిర్ణయించాలి. ఆగమ శాస్త్ర ప్రకారం ముహూర్తం నిర్ణయించి పుష్కరాలకి తేదీ నిర్ణయించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఎందుకంటే ఆగమ శాస్త్రం కాకుండా పంచాంగ ముహూర్తాలు పెట్టడం మూలంగా ఏదో ఒక ప్రజల్ని ఒక అపశృతి వెంటాడుతున్నట్టు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ ముహూర్తాన్ని రద్దు చేసి ఆగమశాస్త్ర ప్రకారం ముహూర్తాన్ని ఖరారు చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖను పంపించడం జరిగింది. దీని మీద ఎదురు చూస్తాం. ఏ విధమైన నిర్లక్ష్యం జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వానికి న్యాయపరంగా మేము క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం. చెప్పుకోలేనటువంటి అప్పుల్లో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ రాజకీయ పార్టీల కన్నా ప్రాంతీయవాదానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఆ డిఎంకే అన్నా డిఎంకే పార్టీ మనుగడ సాగుతుంది. ఇక్కడ విజయ్ అంటారా, విజయ్కి మెజారిటీ అని రాజకీయ పార్టీలు చెప్పుకున్నా, కొన్ని కార్పొరేట్ మీడియాలు రాస్తున్నా ఆ మెజారిటీ కీలుబొమ్మతో సమానం. అతనికి వచ్చినటువంటి ఈరోజు అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం, అలాగే కాంగ్రెస్, కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. ఇక్కడ విజయ్ చేసినటువంటి ఒక తెలివైన పని ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీని వారికి ఉన్నటువంటి దూత ఈ సినీ నటి త్రిషని పంపించి ఒక రాయబారం నడిపించి అక్కడ ఒక విధమైనటువంటి లోపాయికార ఒప్పందాన్ని అక్కడ కుదుర్చుకొని ఆ తర్వాత ఇక్కడ వచ్చి అధికారం కోసం వీళ్ళతో ఒక విధమైనటువంటి సీట్ల మెజారిటీని నిరూపించుకున్నారు. కాకపోతే ఈరోజు భారతదేశ బడ్జెట్ కూడా సరిపోదు. ఈ విజయ్ చేసినటువంటి హామీలు బంగారం ఇస్తారట, అలాగే ఇష్టం వచ్చినట్టు ఇది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి, అలాగే రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడానికి చాలామంది కొంతమంది అజ్ఞానులు, అలాగే కొన్ని కార్పొరేట్ మీడియాలు ఆది మార్పు అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఎనాలిసిస్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. ఆ విధమైనటువంటి వాగ్దానాలు చేసి ఆ మేనిఫెస్టో అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చితికిపోయి ఉంది, ఇంకా మరింత చితికిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రాజకీయ మార్పు అయితే సాధ్యం, ఖచ్చితంగా రాజకీయ మార్పు వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకి ఆంధ్రలో తగిన గుణపాఠం చెప్పి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాలనా పరమైనటువంటి నిర్మాణం చేయడానికి 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి ఒక గొప్ప రాజకీయ మార్పు జరుగుతుందని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముక్తకంఠంతో తెలియజేస్తుంది. ఈ తమిళనాడు గవర్నరే కదా సార్, ఏ గవర్నర్ అయినా అలాగే ఉన్నారు. ఈరోజు గవర్నర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతలేదు. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థే తప్పంటాం మేమైతే. ఎందుకంటే గవర్నర్ ఉండే ఉపయోగం ఏంటి? ఆ స్థానంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఆ పర్టికులర్ టైంలో పెడితే చాలా బెటరు. గవర్నర్ వ్యవస్థ ఉండే ఉపయోగం ఉంది. లోక్ భవన్ అని పేరు మార్చారు. ఏటా 100-200 కోట్ల రూపాయలు బడ్జెట్ లాసు, ఆ మెయింటెనెన్స్ లాసు. గవర్నర్ వ్యవస్థ చట్టాన్ని ఫాలో అవ్వాలి, చట్టపరమైనటువంటి విధానాలను అమలు చేయాలి. అలాంటిది లేకుండా కేంద్రం ఏది చెప్తే అదే వాళ్ళు రిపోర్ట్ పెట్టమంటే పెట్టేస్తారు, లేదు స్తబ్దతగా కూర్చోమంటే కూర్చుంటారు. అసలు భారతదేశంలో గవర్నర్ వ్యవస్థ అంతా ఘోరమైనటువంటి వ్యవస్థ మరొకటి లేదు. ఇక్కడ ఆ స్థానాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఆ పర్టికులర్ టైం అలాంటి సందర్భాల్లో అప్పగిస్తే చాలా బెటర్ విధానాలని ఇంప్లిమెంట్ చేస్తారని మేము మొట్టమొదటి నుంచి చెప్తాం. బెంగాల్లో 100% ఈవీఎంలు పూర్తిగా
పొల్యూట్ అయినాయండి. అదేవిధంగా ఎన్నికల సంఘం పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ చేసినటువంటి తప్పులు ఏంటంటే ఆమె రాజకీయానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్సీ తీవ్రవాద కార్యకలాపాలు కూడా పెరిగిపోతున్నాయి అనే కోణాన్ని ఆలోచించలేకపోయింది ఆవిడ రాజకీయంగా ఇక్కడ ఒక పాగా వేసుకోవాలి అనుకుంది తప్ప బంగ్లాదేశ్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, తద్వారా జాతీయ భావాలకి చాలా ప్రమాదం ఏర్పడుతుంది, భారతదేశం మనుగడికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది ఆవిడ గ్రహించలేకపోయింది. ఈరోజు అక్కడ ఘోరమైనటువంటి తప్పిదం జరిగిన, ఎన్నికలను కూలీ చేసిన భారతదేశంలో మమతా బెనర్జీకి మీద సింపతి అయితే లేదు. ఎందుకంటే ఆవిడ మొట్టమొదట ఈ భారతదేశానికి జాతీయ భావాలని పూర్తిగా ఘోరంగా అణిచివేసింది. అందుకని ఆ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఆమె తప్పు, ఆమె వ్యతిరేకత కారణం. అలాగే ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘాన్ని, ఈవీఎంలని వాళ్ళు పూర్తిగా నమ్ముకున్నారు. ప్రజలతో పని లేదు వాళ్ళకి. ఎప్పుడైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్లో గెలిచినా, అలాగే ఇతరత్ర రాష్ట్ర కొంతమంది ఏంటంటే మరి అలా అయితే తమిళనాడులో కూడా పెట్టాలి కదండి. ఇప్పుడు వ్యూహం అంటే ఒక కార్పొరేట్ వ్యూహాలన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళకి అవసరమైనటువంటి స్థానాలే కావాలి, అవసరమైనటువంటి రాష్ట్రాలే కావాలి. ఇప్పుడు తమిళనాడు లాంటి ప్రాంతీయవాదం, కరుడు కట్టినటువంటి ప్రాంతీయవాదం, అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే భారతీయ జనతా పార్టీ జెండాలతో సహా ప్రకటించేస్తారు. నేను ప్రజల్లో ఆగ్రహాలు వచ్చేస్తాయి. అదే తమిళనాడులో గెలిచినా గెలవకపోయినా ఒకటే. ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ. ఇలాంటి కాన్స్పిరసీని కొంతమంది అవగాహన రాజ్యంతో కార్పొరేట్ మీడియా కూడా దరిద్రం కొద్దీ ఇలాంటి వార్తలు రాస్తున్నాయి. ఎందుకంటే కార్పొరేట్ మీడియా ఎలా ఉండాలి అంటే వాస్తవాలను రాయగలిగేటటువంటిది, అలాగే ఎక్కడ ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం అనేది చెప్పాలి. అవేర్నెస్ న్యూస్ అనేది ఒకప్పుడు ఉండేది. ఈరోజు వార్తలను చంపేసి ఈరోజు ఏదో చిన్న చిన్న పత్రికలు, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ భారతదేశంలో నిజాలు బతుకుతున్నాయి. అలాగే కొన్ని వాస్తవ పరిస్థితులు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. కానీ బెంగాల్లో రాజకీయాలన్నీ కూడా భారతదేశానికి ప్రమాదం, అలాగే తీవ్రవాదానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఈరోజు అక్కడ పరిస్థితులు ఉన్నాయి. సార్ ఇప్పుడు టీవీ